అకులా క్లాస్ అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా మనం తిరస్కరించాం. ఎందుకు అంటే ఇండియా ఫోర్త్ అరిహంత్ క్లాసులో ఫోర్త్ అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ మనం తయారు చేస్తున్నాం. ఇది ప్రయోగ దశలో ఉంది వైజాగ్లో. ఇది ఎప్పుడైనా ప్రయోగించే అవకాశం ఉంది. దాన్ని అరిసదాన్ అంటారన్నమాట. ఇది కూడా మనం తయారు చేస్తున్నాం. ఇంకొకటి కూడా మనం తయారు చేస్తున్నాం. ఇంకా సబ్మెరైన్ అటాకింగ్ సబ్మెరైన్స్ మనం ఫ్రాన్స్ నుంచి స్కార్పియన్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం. ఇప్పుడు జర్మనీ నుంచి 6 సబ్మెరైన్స్ మనం కన్వెన్షనల్ అయినా దాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇంకా అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ మనం ఇంకా తయారు చేసుకుంటున్నాం ప్రాజెక్ట్ 75లో. కాబట్టి భారతదేశం మోడీ గారు వీటిని ఎందుకు రిజెక్ట్ చేశారు? రష్యా ఆయుధాలను అంటే చాలా అత్యవసరమైనప్పటికీ స్వదేశీ పరిజ్ఞానానికి, ఆత్మనిర్భర భారత్కి, భారతదేశ స్వయం సమృద్ధి డిఫెన్స్లో ఉండడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. చాలా కష్టపడైన ఒక అద్భుతమైన డిసిషన్ అనేది మనం చెప్పొచ్చు. మరి ఎందుకు ఇది ఎవరికి షాక్ అంటే ఇటు పుతిన్ గారికి షాకే, ఎందుకంటే ఆయుధాలు మనం కొంటలే. ముఖ్యంగా ట్రంప్కే పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే ట్రంప్ నుంచి కూడా మనం ఆయుధాలు తెచ్చుకోం, అమెరికా నుంచి కూడా మనం తెచ్చుకోం. చైనాకి అయితే ఇంకా భయంకరమైన షాక్. ఎందుకంటే ఇప్పటివరకు చైనా సొంతంగా తయారు చేసుకుంటుంది 5th జనరేషన్ ఫైటర్స్ని, అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. భారతదేశం ఇంత ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకునేది. కాబట్టి చైనా కాస్త ఎడ్జ్ ఉంటా ఉండేది, ఎందుకంటే ఇంపోర్ట్ అనేది ఎక్కువ తెచ్చుకోలేం. ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంకా మనం కూడా ఇవి తయారు చేసుకుంటే 5th జనరేషన్ ఆమ్కాలో అటాకింగ్ న్యూక్లియర్ సబ్మెరైన్, ఇక చైనా అనేది ఇంకెప్పుడు మన మీద ఏ ఎడ్జ్ దానికి ఉండదన్నమాట. ఇప్పటికే లేదు. అందువల్ల ఇక చైనాకి పర్మనెంట్గా చెక్ పెడతాం. ఇండియా కూడా